హాయ్ అండి, వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. నేను ఇవాళైతే దొండకాయ ఫ్రై చేయబోతున్నాను. అది ఎలా చేయాలో, దానికి ఏమేం కావాలో చెప్తానండి. ఫస్ట్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ మై ఛానల్ అండి. ఇంకా నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాము. ఇదిగోండి దొండకాయలు ఇలాగైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియను, కొంచెం తాలింపు దినుసులు, ఆయిల్, ఉప్పు, పసుపు, కారం అండి. ఈ కారం అండి దీంట్లోని వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి ఉన్న కారం అండి. ఎండుమిర్చి ఇలాగైతే కారం చేసి పెట్టుకున్నాము. ఇదిగోండి కారం. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. దీంట్లో కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, కానీ నేనైతే వేయట్లేదు. ప్రజెంట్ ఇంతవరకు చేస్తున్నాను. నేను చేసే పద్ధతులన్నీ చాలా ఈజీగా చేస్తానండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఒక బాండీలో ఆయిల్ అయితే వేసుకున్నాను. దీనిలో ఇది కొంచెం కాగినాక ఆయిల్ అనేది తాలింపు దినుసులు వేసేసుకోండి. ఇలా కొంచెం చిటపట అన్నాక ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఇది వేసేస్తున్నాను. దీనిలోనే కొంచెం పసుపు, సాల్ట్, వేసేసుకొని కలిపేసుకోండి. దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. కొంతమంది దొండకాయ ముక్కల్ని ఉప్పేసి కొంచెం బాగా మెత్తగా చేసి తీసి కొంచెం మెత్తగా చేసుకొని అలా కూడా చేస్తారండి. నేను ఇక్కడైతే అలా చేయట్లేదు. అలా కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఎవరికైనా ఫీవరు అట్లా ఉన్నప్పుడు పొట్లకాయ, దొండకాయ ఇట్లాంటివి పత్తింగ్ కూరలు అంటారు కదా, అలాగ పిండి వేసేసి నీరు తీసి బీరకాయలో కానీ అన్నిట్లో నీరు తీసేసి వేసుకుంటే అది కూడా బాగుంటుందండి. అలా పెడతారు పత్తింగ్ కూరలు అనేసి. నేను ఇక్కడైతే ఆనియన్ యాడ్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మీరు దాన్ని కూడా యాడ్ చేసుకోండి, కానీ నేను దీంట్లో అయితే యాడ్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే ఇలా చేస్తున్నాను. అయితే మూత పెట్టేసుకొని కొంచెం సేపు మనం మగ్గనిద్దామండి. ఎందుకంటే ఈ దొండకాయ ముక్క అనేది మెత్తబడుతుంది. అప్పుడైతే ముక్క బాగా మెత్తబడి బాగుంటుంది. ఇదిగోండి చూద్దాము దొండకాయ ముక్క ఎంతవరకు వచ్చిందనేది. ఇదిగోండి ఉడికిపోయిందండి బాగా. ఇంక ఇప్పుడు దీనిలో మీ రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర, యాడ్ చేసేసాను. కలిపేసుకుందాం. ఇది ఒక 2 మినిట్స్ మగ్గనిస్తాను. ఇదిగోండి చూద్దాం రండి ఎంతవరకు వచ్చిందో దొండకాయ ఫ్రై అనేది. ఉంది ఎంత బాగుందోనండి. బాగా మీకు అంత అన్నంలో కలుస్తుందండి ఇది. మీరు కావాలంటే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. చూడండి ఎంత బాగుందో. మీ రుచికి తగ్గట్టుగా మీరు కారం అయితే వేసుకోండి. నేను పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా కారం అయితే వేస్తాను ఇక్కడ. చూడండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అసలు చాలా బాగుంటుందండి. చూడండి నేను దీంట్లో అంతా న్యాచురల్గానే చేశాను. అసలు చూడండి ఇంత అన్నంలో కలుస్తుందండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.